మూవింగ్ ఆన్, బెంగళూరు ఫార్ములాను స్టడీ చేసి వచ్చిన తర్వాత బతుకమ్మ కుంటను ఫస్ట్ విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2 నెలల్లో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్తున్నారు ఆయన. అయితే ఈ చెరువు ప్రాంతం చాలా వరకు ఆక్రమణకు గురైపోయింది. చిన్న చిన్న గుడిసెలు కాదు, బలమైన పునాదులతోటి పెద్ద పెద్ద నిర్మాణాలే జరిగిపోయాయి. చాలా ఏళ్ల నుంచి ప్రజలు అక్కడే నివాసం ఉంటున్నారు. మరి ఇప్పుడు ఆ ఇళ్లను కూల్చేస్తారా? పునరుద్ధరణ అంటే ఏం చేయబోతున్నారు? ఈ అనుమానాలే ఇప్పుడు బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి హై టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంది. అయితే దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారు ముందుగా ఒకసారి చూద్దాం. ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి బస్తీవాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. విన్నారుగా, ఎక్కడా కూడా టచ్ చెయ్యం. అమ్మయ్య, ఊపిరి తీసుకోవచ్చు అక్కడ వాళ్ళు. సో భయపడాల్సిన పనేం లేదు. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలు ఉండవని రంగనాథ్ కుండబద్దలు కొట్టేశారు. కేవలం ఆ బతుకమ్మ కుంట ఆ 5 ఎకరాలు వాటెవర్ ఉందో ఆ డెబ్రీ అంతా తీసేసి వేస్ట్ చేసేసి దాన్ని పునరుద్ధరిస్తామని మాత్రం చెప్పారు. సో స్థానిక ప్రజల్లో కూల్చివేతలు ఉంటాయనే అపోహ ఉందని ఆ అపోహలు తొలగించేందుకే బతుకమ్మ కుంటకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. అంటే ఇన్నాళ్ళు భయపెట్టిన హైడ్రా ఇప్పుడు భరోసా ఇస్తుంది, వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. అయితే ప్రస్తుతం బతుకమ్మ కుంట ఎలా ఉంది, గతంలో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఆక్రమణకు గురైంది, ఇప్పుడు ఎంత మిగిలి ఉంది, ఒక్కసారి ఆ డీటెయిల్స్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ వీడియో వాల్లో ఈ మ్యాప్ను ఒకసారి చూడండి. ఇది బతుకమ్మ కుంట 2010 అండ్ రైట్ నౌ 2024లో ఎలా ఉందో. 2010లో చూడండి మీరు, ఈ పార్ట్ని చూసారు. ఈ పర్టికులర్ పార్ట్ ఇప్పుడు ఆ బతుకమ్మ కుంటలో ఆ గ్రీన్ ఏరియా అనమాట కింద ఉన్నది. అండ్ ఆ పైన ఉన్న పార్ట్ ఇది. ఈ మిగిలినదంతా కూడా ఇక్కడ వెంచర్ లాగా వేసిన రోడ్స్, ఖాళీ స్థలాలు ఉన్నాయి చూసారు, అదంతా అక్కడ ఆల్రెడీ కట్టేసుకున్న బిల్డింగ్స్. సో ఒకవేళ హైడ్రా గతంలాగా బిహేవ్ చేసి ఈ కుంట మొత్తాన్ని 2010లో ఎలా ఉందో అలాగ పునరుద్ధరించాలి అంటే కొన్ని పదుల ఇళ్ళు, నిజానికి పదులేంటి 100లో ఉంటుంది, అన్ని ఇళ్ళు పోతాయి, అన్ని పక్కా బిల్డింగ్స్ అవన్నీ పోతాయి. అందుకని వాళ్ళందరికీ ఒక్కసారిగా భయం పట్టుకుంది. అయితే ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం అంటే ఇప్పుడు 2024లో ఉన్న బతుకమ్మ కుంట అంటే ఈ పర్టికులర్ ప్లేస్ ఒక్కటే, ఈ 5 ఎకరాలను మాత్రమే ఎట్లా రెస్టోర్ చేయాలి, ఆ వేస్ట్ తీయాలి, ఇదంతా చెరువులాగా మంచిగా బెంగళూరులో ఎలా ఉన్నాయో అలా ఎలా చేయాలో దాన్ని మాత్రమే చేస్తాము, మిగిలిన వాటిని మేము ముట్టుకోమని చెప్పేసి భరోసా ఇచ్చారు. అయితే ఈ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది అసలు ఇక్కడ 2010కి 24కి చూడండి, ఈ 14 ఏళ్లలో ఏ స్థాయిలో ఆక్రమణకు గురయ్యి వెంచర్లు వేసేసి ఎలా కట్టేశారా అనేది. సో ఇదొక ప్రాసెస్లో ఒక ప్రాసెస్లాగా ఎలాగ ఆక్రమణలు జరిగిపోయి ఇళ్ళు కట్టేస్తున్నారని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. హైడ్రా ఇలాంటి వాటి మీదే దృష్టి పెట్టింది. సరే, ఇప్పుడు ఆ ఇళ్ల జోలికి రాము అంటున్నారు కాబట్టి హ్యాపీ. ఈ ఖాళీ ప్రాంతం అంతా ఒకప్పుడు చెరువు ప్రాంతం అనమాట. ఆ ప్రాంతాల్లోనే ఇప్పుడు వెంచర్ వేసేసి ఇలా చేసేసారు. సో 1962-63 లెక్కల ప్రకారం ఈ బతుకమ్మ కుంట విస్తీర్ణం నిజానికి నేను ఇప్పుడు 2010 చూపించాను, 2062-63 డేటా కూడా ఉంది. ఆ డేటా ప్రకారం అయితే బతుకమ్మ కుంట విస్తీర్ణం 14.06 ఎకరాలు. నిజానికి బఫర్ జోన్తో కూడా కలుపుకుంటే ఇంకో 16.13 ఎకరాలు, ఇంకా ఎక్కువ. సో ప్రస్తుతం మిగిలినంతా కేవలం 5.15 ఎకరాలు. సరే, 5 ఎకరాలు అనుకోండి, అంటే 10.94 ఎకరాల ఆక్రమణకు గురైపోయి అక్కడంతా కూడా పెద్ద పెద్ద పక్కా బిల్డింగ్స్ వచ్చేసాయి. అయితే ఎలాగో కూల్చివేతలు ఉండవన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ 5 ఎకరాలపైన ఫోకస్ పెట్టారు. దీన్ని సుందరీకరించబోతున్నారు. ఈ బ్యూటిఫికేషన్లోనే భాగంగానే 5 ఎకరాల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. చెరువు చుట్టూ మంచి గార్డెనింగ్ ఉంటుంది, పాక్ రోడ్డు ఉంటుంది, వెడల్పు చేస్తారు, దాన్ని కూల్చివేతలు ఉండవు. వీటన్నిటితోటి కాస్త ఆ చుట్టుపక్కల వారసం అందరికీ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రంగనాథ్ ఇచ్చిన క్లారిటీతోటి స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు, ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో
సో బెంగళూరు వెళ్ళొచ్చి స్టడీ చేసిన తర్వాత అక్కడ చెరువుల సుందరీకరణని స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ బతుకమ్మ కుంట మీద హైడ్రా పెట్టింది. సో ఈ బతుకమ్మ కుంటని హైడ్రా ఎట్లా మార్చబోతుంది అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.